బిల్లూరి చిన్న తల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. జీవీఎంసీ 33వ వార్డ్ సాయిబాబా వీధిలో విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు సాయిబాబా వీధిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు క్రిస్మస్ వేడుకల గురించి మాట్లాడుతూ, మానవులకున్న అత్యవసరమైనది పాప క్షమాపణ, రక్షణ కాబట్టి యేసయ్య రక్షకునిగా నరావతారం ఎత్తుటయే క్రిస్మస్ అని చెప్పారు. 33వ వార్డులో విల్లూరి డాక్టర్ చక్రవర్తి ఆయన అమ్మగారు పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేయడంలో మంచి సేవా తత్పరుడుగా అభివర్ణించారు. అనంతరం టీడీపీ విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు విల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ, క్రీస్తు జన్మించిన స్థలం బెత్లెహేములో పశువుల పాకలో పుట్టారని తెలిపారు. యేసునందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తే మనం అనుకున్న కోరికలను తీర్చే కరుణామయుడుగా నెరవేరుస్తారని అన్నారు. పిదప 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీమతి తిరుమలదేవి మాట్లాడుతూ, మా అమ్మమ్మ గారి పేరుతో క్రిస్మస్ వేడుకలు వార్డు ప్రజల మధ్యన జరుపుకోవడం నాకు సంతోషకరంగా ఉంది అని అన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అందరూ కూడా కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి ఎదుకు వచ్చి, ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషం. నమస్కారం. ముందుగా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఫస్ట్ కార్యక్రమం అనేది అది కూడా మీ దగ్గర రావడం చాలా హ్యాపీగా ఉంది. విల్లూరి చిన్న తల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా చక్రవర్తి అన్న తిరుమలదేవి గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. మొన్నే బర్త్డే వేడుకల్ని అద్భుతంగా చేసి మళ్ళీ ఈరోజు క్రిస్మస్, వాళ్ళిద్దరికి నిండు నూరేళ్ళ ఆయుష్ దేవుడి వాళ్ళని మనస్ఫూర్తిగా కొనుక్కుంటూ ఆ యేసుప్రభు యొక్క ఆయుష్లు ఆ దంపతులకు ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడే మా పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైతే యేసుప్రభును కొలుస్తారో, ఎవరైతే బైబిల్ నమ్ముకుంటారో వాళ్ళకి ఎంత ఓపిక, ఒక సహనము, ముఖ్యంగా ఎక్కడ లేనంత ఓపికతో ఉంటారు. తప్పు చేయడానికి కూడా భయపడతారు. ఎంతోమందిని కరుడుగొప్ప తీవ్రవాదులు కూడా మార్చే శక్తి బైబిల్కి ఉంది. ఎంతోమంది పాస్టర్స్ ఎంతోమందిని మారుస్తూ ఉంటారు. మనం ఎక్కడికైనా చూడండి, ఎవరైతే బైబిల్ నమ్ముకున్నారో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళు చేసే సేవ చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ కూడా మనిషి ప్రమాదంలో వచ్చినా, బ్లడ్ ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కూడా ఎక్కడ కూడా చీ అనే వాడు మనం వినం, అలా వాళ్ళకి అనిపించదు కూడా. సో ఎంతో సర్వీస్ చేస్తుంటారు. దానికి కారణం బైబిల్లో ప్రభు చెప్పినటువంటి సూక్తులు మాత్రం అని చెప్పేసి నేను నమ్ముతాను. నేను కూడా చాలా ఇష్టపడుతుంటాను. సో ఇలాంటి కార్యక్రమంలో మొట్టమొదటిగా నాకు అవకాశం కల్పించిన మా అన్న చక్రవర్తి గారి దంపతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రానున్న రోజుల్లో ఎన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా ఆ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వీళ్ళిద్దరూ చిలకా గోరంగిస్తే దానేస్తూ ఉంటారు. సో మంచి మనసుతో ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి అన్న మొన్న మా ట్రస్ట్ వార్షికోత్సవానికి ఎంతో వరదలు ఉప్పుల్లో ఎలా పొంగాయో తెలుసు, చెట్లు కూలిపోవడం అన్నీ చేసిన మీరు అలాగే వచ్చారు. అన్న మరి మాట ఇచ్చిన ప్రకారం వచ్చి అన్న ఈ చదువులో మనం ఇది మీటింగ్ పెట్టకూడదు, ఎందుకంటే విపత్తు పరిస్థితి ఉంది, అయినప్పటికీ మన అక్క చెల్లెళ్ళు సోదరులు కూడా నీతో పాటు చూడాలని చెప్పేసి ఆ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు కూడా ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇందాకలే పిలిస్తే కలిసే వ్యక్తి, అందరి ఎమ్మెల్యే లాగా కాకుండా ఒక ఇంటిలో వాళ్ళ ఇంట్లో పుట్టిన అదే తమ్ముడు అన్న అనే అదే ఆత్మీయ బంధం
అటువంటి బంధంతో చూసిన వ్యక్తి ఎవరైనా చూశానంటే ఎమ్మెల్యేగా ఆయన్నే చూశాను. కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతకుముందు మీకు తెలుసు, సోకాల్ ఎమ్మెల్యేస్ అందరూ ఇదే డయాస్ ఎక్కారు. వారు ఎప్పుడూ కూడా మనల్ని ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అవ్వమని కూడా ఎప్పుడు ఆస్వాదించలేదు. చేస్తాం చూస్తాం అన్నారు, కానీ చేస్తాం చూస్తాం అన్నారు. ఈయన చెప్పింది 100 రెట్లు చేసే మనిషి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిలో ఆయన భావనను చూసి ఏ కార్యక్రమానికన్నా నా ఇంట్లో ముందు నువ్వు రావాలన్నా అని చెప్పి పిలుస్తాను. నేను పిలిచిన తొలువుగా ఆయన వస్తున్న కార్యక్రమాలను చూస్తుంటే నేను ఉప్పొంగిపోతాను, నా మనసు ఉప్పొంగిపోతుంది మా భార్య భర్తలిద్దరికి. ఎందుచేతనంటే ఆ కుటుంబంలో ఒక మనిషిగా మమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి. అలాగే రేపటి ఏ కార్యక్రమాలు జరిగినా ఈ రోజు టొల్లూరు చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి క్రీస్తు జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే మా అన్నదానికి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండబట్టి నువ్వు చెయ్యి, నేను ఎందు ఉంటాను, ఎప్పుడు కూడా నువ్వు కార్యక్రమాలు పిలుపు నేను వస్తాను అనే ఎప్పుడు కూడా నాకు ఆ పిలుపునిచ్చిన అటువంటి ఆదరణ మరి ఏ ఒక్కరు కూడా నాకు ఓడైపోయారు. ఇచ్చిన వారు ఒకే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా నేను నా జన్మలో మరవలేనని మర్చిపోను కూడా నా కట్టి కాలేదాకా జ్ఞాపకుంచుకుంటానని చెప్పేసి ఈ విధంగా నేను చెప్తూ మరి తర్వాత కార్యక్రమాలు నిలబడి వెలిగించండి. చూడండి అక్కడ అగ్గిపెట్లు ఉంటాయి, ఒకరితో ఒకరు వెలిగించుకోండి. అమ్మా మధ్యలో వాలంటీర్లు అగ్గిపెట్లు వెలిగించండి. కొవ్వొత్తులు అప్పుడే కాదు ముందు వెలిగించండి అందరినీ. ముందు కొవ్వు పైకి వెళ్ళాలంటే అదే దేవుడు మన ఇందాకలే చెప్పాను, సబ్కా మాలిక్ ఏకే. హ్యాపీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్, వి విష్ యు, వి విష్ యు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ద్వారా ఈ దినాన్ని క్రిస్మస్ చేయడానికి అయా కొవ్వొత్తులు వెలిగించిన దేవ్ గారు ద్వారా ఈ కార్యక్రమం జరిగించావు. దీవించమని, ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని, జరుగుతున్న కార్యక్రమం అంతా మీరే నడిపించమని, ప్రతి ఒక్కరిని వెలిగించమని కొవ్వొత్తి ఏ విధంగా ఎమ్మెల్యే గారు మనం అందరం కచ్చేద్దాం. అందరూ ఒకసారి రాష్ట్రం కొద్ది పక్క జరుగుతుంది. చూడండి చూడండి. ఓకే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పట్లేదు. హ్యాపీ హ్యాపీ ఈరోజు సన్మానం జరుగుతుంది. పైన చేసింది అందరు క్లాప్స్ కొడదాం. క్లాప్స్. మాకు అసలు బాగుంది. ఆగండి.